హలో వ్యూవర్స్, నేను మీ ప్రియ. ఈరోజు మనతో ఆదిపురుష్ రివ్యూ షేర్ చేసుకోవడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఆదిపురుష్ మూవీ చూసారా? సో ఆదిపురుష్ మూవీ మనకి ఫస్ట్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు కూడా చాలా కామెంట్స్ ఎదుర్కొనింది. అయితే చాలా అంచనాలతో ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. సో ఆ మూవీ రివ్యూ మీరు ఎలా చెప్తారు? మీరు మూవీ చూసారు, మీకు ఏ విధంగా అనిపించింది? బేసిక్గా వీళ్ళు ఎంచుకున్న స్టోరీ ఏంటంటే, రామాయణం చాలా పార్ట్స్ ఉన్నప్పటికీ వీళ్ళు ఎంచుకున్నది అరణ్యకాండ, యుద్ధకాండ. ఓపెనింగే దశరథ మహారాజు కైకేయి వీళ్ళని అడవుల్లో పంపడం, అండ్ భరతుడి పట్టాభిషేకం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, రాముడి అరణ్యవాసం అనేది ఒక ఎమోషన్ అది యాక్చువల్లీ. సో దాన్ని వీళ్ళు ఎంతవరకు క్యారీ చేశారనేది తర్వాత మాట్లాడుకుందాం. సీన్ వీళ్ళు ఎలా మాట్లాడారు. ఫస్ట్ కథ విషయానికి వెళ్తే వీళ్ళు ఎంచుకున్నది ఇది తెలిసిన కథే కదా, బట్ వీళ్ళు అలా ఎంచుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు అడవుల్లోకి వెళ్ళడం, శూర్పణఖ రావడం, ఆవిడ మనసు పడడం, ఈయన ముక్కు కోయడం, ఆవిడ వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పడం, వాళ్ళ అన్నయ్య వచ్చి సీతమ్మదేవిని అపహరించుకొని వెళ్ళిపోవడం, తర్వాత వానరసేనతో ఈయన యుద్ధం చేసి ఏదో రకంగా చక్కబెట్టుకోవడం. ఇది వీళ్ళు ఎంచుకున్న రామాయణ నేపథ్యం. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, దశరథుడు మహారాజు దగ్గర నుంచి, కైకేయి దగ్గర నుంచి శ్రీరాముడు అరణ్యవాసము అనగానే ఒక బరువైన ఎమోషన్ని మనము ఊహిస్తాం. ఏదో చాలా సింపుల్గా, అంటే 3 hours ఫ్లైట్ ఉంది, వెళ్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తామని చుట్టాలు వెళ్తారు చూసారా ఇంట్లో నుంచి, అలా వెళ్ళిపోయారు అనమాట. చాలా సింపుల్గా, అంటే ఏదో ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు అంతే, జస్ట్ 14 years ట్రిప్ అయ్యాక మళ్ళీ వచ్చేస్తాంలే అన్నట్లుగా వెళ్ళారు. బట్ ఆ బరువు లేదు, ఆ ఎమోషన్ లేదు. మనకి తెలుగు సినిమాల్లో పాత చూస్తే అరణ్యవాసం అంటే అసలు అదే ఒక సినిమాలా కూడా చాలామంది తీశారు. అక్కడి నుంచి వాళ్ళు అడుగున, అంటే కోట నుంచి రాముడు సీత బయటికి వెళ్ళిపోతున్నారు, అడుగడుగున బరువు, ఎమోషన్, వీళ్ళందరి ఫేస్లో బాధలు, అవి ఇవి, లక్ష్మణుడు అయ్యో అనుకోవడం, సీతమ్మ తల్లి రాముడితో ఉండనుకోవడం, రాముడు పర్వాలేదు అనుకోవడం, ఇట్లా ఏవో ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా బరువుగా చూపిస్తారు. ఏం లేదు, చాలా సింపుల్గా అట్లా వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయారు. ఇక తర్వాత శూర్పణఖ రావడం, ఆమె మనసు పడ్డం, ఈయనేమో నాకు నచ్చలేదని చెప్తే నచ్చలేదు, నీకు నచ్చలేదు, ఆవిడ రిజెక్ట్ హర్. ఏమైంది అంటే, యాక్చువల్గా రామాయణంలో అలా జరిగింది. నేను ఈ సినిమా గురించి చెప్తున్నా, అంటే వీళ్ళు చేసినటువంటి యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. అమ్మాయి వచ్చింది, ఐ లవ్ యూ చెప్పింది, నీకు నచ్చలేదు, నేను ఆల్రెడీ ఐ మ్యారీడ్ అని చెప్పావు, అయినా సరే వదలట్లేదు, నీకు నచ్చినప్పుడు ఏం చేయాలి, జస్ట్ లీవ్ హర్. తెచ్చి ముక్కు కోసేవు నువ్వు, ఇట్లా అవసరం ఏముంది? ముక్కు కోసేసరికి ఆమె హర్ట్ అయింది, వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, నా ముక్కు కోసాడండి ఈయన అని. ఆయనకి ఒళ్ళు మండి వెంటనే వచ్చాడు, టైంకి మీ ఆవిడ ఉంది, ఉండు మా చెల్లి మా ముక్కు కోస్తావా అని చెప్పి ఆవిడ పట్టుకొని వెళ్ళాడు. సరే, ఇంతవరకు ఉంది. కానీ ఇక్కడ ఈ సినిమాలో ఇంకో రకంగా ఉంది. ఈవిడెళ్ళి వాళ్ళ అన్నయ్యకి, నేను ఆయన మీద మనసు పడ్డాను, చాలా అందగాడు, బాగుంటాడు, నాకు దక్కలేదు, వాళ్ళ ఆవిడ కూడా చాలా బాగుంటుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్తుంది. అంటే ఆ రకంగా, అంటే మన రామాయణంలో తీల వాళ్ళ ట్విస్ట్ చేస్తారు, ఒక టైప్ ఆఫ్. ఈ నెల ఆవిడ ఎత్తుకు రావడం, ఆ ఎత్తుకొచ్చే క్రమం కూడా మనకు సీతమ్మ తల్లి సీత గీత దాటింది, సీత లక్ష్మణ రేఖ దాటింది, సీత గీత దాటింది అంటే ఆ ఎమోషన్ వేరు. ఇది అసలు ఆవిడేదో వచ్చేసింది, చాలా సింపుల్గా చిన్న గ్రాఫిక్ చూపించాడు, ఈయన ఏదో ఆ తాళ్లతో మర్రి ఊడలతో ఆమె వేసేసింది, అలా గాల్లో తేలుతా వచ్చేసింది. అది కూడా ఒక మ్యాజిక్ షో లాగా, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్. దాన్ని మనకి అమ్మో సీతమ్మ తల్లి వెళ్తుంది, రాముడు ఎత్తుకెళ్తున్నాడు అనే ఫీలింగ్ రాదు, అక్కడ రాదు. ఆయన సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళే క్రమం కూడా చప్పగా ఉంటుంది. అండ్ ఆ ఫైట్ సీన్స్ కూడా ఏదో రకంగా ఒక యాక్షన్ సినిమాల్లో చూసినట్టు ఉంటుంది తప్ప రాముడి సినిమా చూసిన ఫీలింగే రాదు. అండ్ ఇకపోతే ఆ ఫీల్ ఎందుకు రాదు అంటే, రామనామం లేకుండా రామాయణం ఎవరు తీరు. బట్ ఇక్కడ ఆ జై శ్రీరామ్ పాట తప్ప అసలు రామనామమే లేదు సినిమాలో. ఈయన పేరు రాఘవ, హీరోయిన్ జానకి, హనుమంతుడు బజరంగ్,
లక్ష్మణుడు శేషు వాళ్ళకి పేర్లు అలా పెట్టుకున్నాడు. ఇంకా రావణుడు లంకేష్, ఓకే, అలా పేర్లు పెట్టేసరికి అంటే ప్రజెంట్ జనరేషన్కి కొంచెం ఈజీగా అర్థం కావాలన్నారు కానీ అది ఈజీగా లేదు, అన్ఈజీగా ఉంది. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ, తెలిసిన నేమ్స్ కాబట్టి వేరే విధంగా తీసుకోలేకపోతున్నారు జనాలు, ఎవరు తీసుకోలేకపోతున్నారు. అండ్ పోనీ వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇరగదీశారా అనుకుంటే, యాక్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ కంఫర్ట్గా ఉండాలి. రాముడికి ప్రభాస్కి ఇక్కడ విగ్ ఓకే జబర్దస్తులు బాగా పెడతారు. ఇంకా చెప్పాలంటే అతికిచ్చేసారు, ఇక్కడ నుంచి ఇట్లా నున్నగా ఉంటుంది. అండ్ ఏ సీన్లో ఇలా చూసినా అటు తిప్పినా ఇటు తిప్పినా ఆ ఫీల్ రాదు. మళ్ళీ ఏదో బరువుగా ఒక విగ్గు పెట్టినట్టు ఇట్లా టపా టపా కొట్టేసినట్టు అండ్ ఇలా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ రాదు. ఇక వానర్ సేన అంటే ఐ మీన్ చింపాంజీ సేన, వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్లో ఒక రకంగా ఉంటాయి. ఏ కోసాన చూసినా సరే రామాయణం చూసిన ఫీలింగ్ ఎవరికి రాదు. అఫ్ కోర్స్ వీళ్ళు ఆ ఫీలింగ్ రాకుండానే సినిమా తీశారు, చాలా జాగ్రత్త పడ్డారు. పొరపాటున ఎక్కడ రాముడు ఫీలింగ్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఎక్కడా రాకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. ఓం రావుత్ కూడా అలాగే తీశాడు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పర్వాలేదు, సినిమా నిలబెట్టింది. అంటే మ్యూజిక్ బాగుంది, అంటే ఈ సినిమా స్థాయి ప్రకారంగా మ్యూజిక్ ఓకే, బట్ అంతే తప్ప ఒక రేంజ్లో ఉందని చెప్పలేము. అండ్ సాంగ్స్లో మనకంతా డబ్బింగ్ ఫీలింగే వస్తుంది. హిందీలో తీసి తెలుగు డబ్ చేసిన పాటలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇంకా వీటికంటే భజన్లు బెస్ట్. భజనల పాటలు కూడా చాలా బాగుంటాయి, వాళ్ళ పాపం తన్మయతంతో ఊగిపోతూ ఉంటారు. ఇక్కడ అది అసలు ఫీలింగే రాదు, ఏంటబ్బా ఇది ఇలా ఉంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా థియేటర్ విషయానికి వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ సందడి అయితే ఇందులో ఏమంత కనిపించదు. బట్ ఒక విషయాన్ని మెచ్చుకోవాలి, అందరూ కూడా పొద్దున ఏదో గుడికి వెళ్తున్నట్టు, పద్ధతిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు చక్కగా స్నానాలు చేసి నీట్గా వచ్చారు. ఆ ఒక్క విషయాన్ని మెచ్చుకోవాలి, అది బాగుంది. వాళ్ళు ముందే ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళు పెట్టుకున్నారు, ఇట్లా రండి, ఇలా చేయండి, అలా చేయండి, ఆ రకంగా వచ్చారు. అండ్ మూవీ అయితే చప్పగా ఉంది, నాకైతే రామాయణం ఫీలింగ్ అసలు రాలేదు. ఓవరాల్గా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినా కూడా టెక్నికల్గా జీరో. వీళ్ళు 500 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు కానీ 500 కోట్లు కనబడవు మనకి, రావంటారు. రావు అసలు 500 కోట్లు పెట్టినట్టు కనబడవు మనకి. ఓకే, ఆ కలెక్షన్ వస్తుందా రాదా ఇప్పుడు? మరి కలెక్షన్ ఎందుకు రాదులే, వచ్చేసా. వీళ్ళు తీసింది 50 కోట్ల సినిమా, అది 500 అని చెప్పారు. బిజినెస్ 185, ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రాఫిట్ కదా. ఇప్పుడు 500 రాకపోతే టెక్నికల్గా వాళ్ళు ఏదో ఫ్లాప్ అంటారు కానీ దే గాట్ దేర్ అమౌంట్ బ్యాక్, అది పెద్ద విషయం కాదు. ఒక రామాయణంలో చూస్తే దీనికి రేటింగ్ ఇవ్వడానికి మనం సరిపోము, బట్ ఒక సినిమాలా చూస్తే మాత్రం దీనికి బిలో యావరేజ్ నేను 2 రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 5. ఓకే, అది మీ ఒపీనియన్. లేదంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని అనుకొట్టేస్తారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మన దాసరి విజ్ఞాన్ గారు ఆయన ఒపీనియన్ చెప్పారు. సో మీరు కూడా మూవీకి వెళ్ళండి, చూడండి, కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ అన్నీ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.